దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని వర్గాల వారికి దేశ సంపద వనరులు దక్కాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 13 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు విరామం లేకుండా కృషి చేయాలన్నారు మంత్రి తుమ్మల. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ మతతత్వ బీజేపీకి ఓట్లతో సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ నిర్వహించారు. దేశంలో ఉన్న సంపదని క్రోనీ క్యాపిటలిస్ట్ అదానీకి అంబానీ లాంటి వాళ్ళకి దోసిపెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని అట్లాగే సహజ వనరుల్ని మొత్తాన్ని యావత్తు దోపిడీ చేసి అప్పులు పాలు చేసిన సంగతి అంతా కూడా మీకు తెలిసింది. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటికి కూడా మూల కారణం సంపదతో ధనిక రాష్ట్రంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వీళ్ళ చేతుల్లో పడి వాళ్ళ గుప్పెట్లో నలిగిపోవటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాయి. రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో లోక్సభ స్థానాన్ని పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘురామరెడ్డి గారి గుర్తు అయినటువంటి చేయి గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లు వేసి అధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అన్ని స్థానాల కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి మొట్టమొదటి ఖమ్మం లోక్సభ స్థానంగా ఉండేటట్టుగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ వ్యక్తి పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరే ప్రతినిధులై మీరే బాధ్యత తీసుకొని మొన్న ఏ రకంగా అంత గొప్పగా చేసి పెట్టారని మీకు సత్కీర్తి వచ్చిందో ఆ కీర్తిని నిలుపుకోండి అని చెప్పి పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగూడెం బహిరంగ సభకి 10 గంటలకు వస్తున్నారు. 4వ తారీఖు 10 గంటలకల్లా మీరు ఆ సభ విజయవంతం అయ్యేదానికి ఈ 3-4 రోజులు ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతం చేసి మీరు శభాష్ అనిపించుకోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ వల్లబానిన ప్రేమను చూపిస్తూ ఏదైతే ప్రయాణం చేస్తున్నారో గత ముఖ్యమంత్రి గారు, గతంలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకసారి కర్రుగాల్చి ఓతబెట్టింది, తెలంగాణ ప్రజలు ఓతబెట్టారు. మళ్ళీ అదే రకమైన పోయినసారన్నా కొన్ని సీట్లు వచ్చాయి, ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ జీరో. అదే రకంగా మతతత్వ పార్టీకి కూడా పోయినసారన్నా 4 సీట్లు వచ్చాయి, ఈసారి 4 కాదు కదా 2 సీట్లు కూడా వారికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోని 17 సీట్లలో 15 సీట్లు గెలవబోతున్నాయి. ఏమి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మీరు చేశారని, ఏమి ఒరగబెట్టారని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వస్తున్నారో మీ స్పీచ్లో చెప్పాలని కూడా ఈ వేదిక ద్వారా సవాల్ విసురుతున్నారు.